ఒరే పిఏ బామర్ది, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన నియోజకవర్గంలో ప్రజలు, అదే మన బెడ్లో మన గురించి ఏటనుకుంటున్నారేంటి? బావా, ఈ 5 ఏళ్లలో మనం ఏం పీకామని? ఎప్పుడో ఎలక్షన్లప్పుడు కనిపించాం, మళ్ళీ ఇప్పుడు అనుకుంటానికి ఏముంటుంది? నీకు బాగా ఎక్కువైందిరా, బామర్ది అయిపోయావు. లేదంటే నిన్ను పూర్తి చేసి పువ్వెట్టేయగలను. మాయ చెయ్యాలా? ఓట్ల కోసం ఏవేవో హామీలు ఇస్తూ ఉంటాం, అన్ని శాతం అయింది. అదేరా రాజకీయం అంటే. ఒరే సూరిగా, ఈ పాలి గనక గొడుగు నాకెట్టకుండా నువ్వు పెట్టుకున్నావనుకో, నిన్ను ఈ గొడుగు కిందే చంపేసి తద్దిన పెట్టేయగలను. దండాలయ్యా. ఏరా రంగన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం బాగయ్యా, కట్టపట్టమే కానీ వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. వస్తే వరదలు, లేకపోతే తుఫాన్లు. మా బతుకులు కట్టపట్టమే కానీ ఫలితం ఉండలేదయ్యా. ఇదిగో, నువ్వేం బాధపడమాక. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం మీకు సరిపోయేంత వాన కురిపించేద్దాం. ఇదిగో పిఏ బావా, ఆ వాయుదేవుడితో వానదేవుడితో మాట్లాడి వరదలు తుఫాన్లు రాకుండా ఏర్పాటు చేసేయి. ఇదిగో రంగన్న, అవసరమైతే హైకమాండ్తో మాట్లాడి ఢిల్లీ నుంచి మన నియోజకవర్గానికి కాలువ తవ్వించేస్తాను. ఇవన్నీ జరగాలంటే నీ ఓటు, మన ఫ్యామిలీ ఓట్లు అన్నీ నాకే పడాలా అన్నట్టు మరిసిపోయాను. మన పిల్లకాయల ఓట్లు కూడా మనకే రోయ్. అది కుదరదులే బావా, ఆడికి స్కూల్కి వెళ్ళే పిల్లలే ఉన్నారు. ఇదిగో పిఏనా బామర్ది, ఈసారి మన ప్రభుత్వం వచ్చాక పొట్టగానే ఓటు కల్పించేద్దాం, ఓ పని అయిపోద్ది. అమ్మ బావా, అప్పుడు పాల పీకలు చాక్లెట్ ఇచ్చి ఓట్లు దొబ్బిద్దామనేగా పిసినారి వెధవా. అవునరా, ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం. మరి అలా నోరెళ్ళబెట్టమాక, ఈగలో దోమలు దూరతాయి. పద, హామీలు ఇచ్చే టైం అయింది. నా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. చూసావా పిఏ, నా నియోజకవర్గ ప్రజలు దైవ భక్తి అట్టుండాల. అవును బావా, నీ దగ్గరే చూసి నేర్చుకోవాలి మరి. అరే పిఏ నా బామ్మర్ది, నీకు బాగా పెరిగిపోయిందిరా. నా మీదే సెటైర్లు వేస్తావా? అవును, మొన్న కొబ్బరి బొండాల్లోళ్ళు ఒక బండి పక్క నియోజకవర్గానికి పోయిందంట. ఏంటి కథ? అక్కడేమన్నా ఖాతా తెరిచావా ఏంది? అమ్మ బావా, నాకే పాపం తెలీదు, నీ మీద ఒట్టు. ఏంటి, నన్ను చంపేద్దామనే? నాతో ఎట్టుకోమాక, మడిసి తొంగోబెట్టేయగలను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఏంటి స్వాములు, అంతా కులాసాయేనా? ఎక్కడికి వెళ్తున్నారు? భజనకు వెళ్తున్నాం స్వామి. మన ఊరిలో శివాలయం లేదు కదా, పక్క ఊరికి వెళ్తున్నాం. ఏంటి పిఏ, మన ఊళ్ళో శివాలయం లేదా? అది కూడా తెలీదా దరిద్రుడా? కాష్టంలో 3 కేజీలు లెక్క అమ్ముకునే వెధవా. తెలుసు, అందుకే మీకు ఎవరెవరికి ఏ ఏ గుళ్ళు కావాలో అవన్నీ మా పిఏ కట్టించేస్తాడు. కానీ నీ ఓట్లన్నీ నాకే పడాల. మన ఊర్లో శివాలయం కట్టడానికి విరాళం తీసుకుంటున్నాం స్వామి. నీ తరపున కూడా విరాళం ఇస్తే. ఏమిటి విరాళాలు తీసుకుంటున్నారా? 50,000 రాసుకోండి. ఇదిగో పిఏ, నీ అకౌంట్లో నుంచి 50,000 ఇచ్చేసేయి, పుణ్యం కూడా వస్తుంది.
దరిద్రుడా, నీ హామీలకు నన్ను బలి చేస్తావా? చెప్తా చెప్తా. నేను స్కూల్కి వెళ్ళను. రా, ఇంటికి వెళ్ళిపోతావు. రా, నేను రాను స్కూల్కి. రాను నేను ఎందుకు రా? స్కూల్కి. రా, ఎందుకు రా వెళ్ళిపోతా బడికి? ఇంటికి. పద పద. రా, రా, వెళ్ళిపోదాం. రాస్తా. రా, వెళ్ళిపోదా ఇంటికి. రా, యాడికి రా వచ్చేది? రా, నేను అసలు బా స్కూల్కి బడికి బా. వెళ్ళను. రా, ఫస్ట్ నువ్వు బడికి బా. ఇంటికి నువ్వు వెళ్ళిపోదాం. రా, నిస్కించమాక. తొందరగా చెప్తున్నా నువ్వు. పద బడికి బా. నేను వెళ్ళను. బడికి బా రా, ఫస్ట్. రా, చెప్తున్నా పద ఇంటికి. బడికి బా. రా, రేయ్, వెళ్ళిపోదాం. ఎందుకు రా బడికి? ఎందుకు పోరా బడికి? రా, నేను ఎందుకు వెళ్ళిపోదా పోరా? ఇంటికి. బడికి ఎందుకు రా, పోరా? కూర్చో. రా, ఇంటికి ఎందుకు వెళ్ళిపోదాం. ఎందుకు పో? నేను ఎందుకు పో వెళ్ళను బడికి? రా. యాడికి రా పోయేది? వెళ్ళిపోదాం. చదువుకో ఎందుకు నువ్వు? రా, చదువుకోవా? వెళ్ళిపోదా ఇంటికి. చదువుకో రా, నువ్వు? స్కూల్కి నాలాగా అయిపోతావా? ఆగు ఆగు ఆగు, ఇదిగో రత్తాలు. ఎందుకు ఆ చిన్నోడు అలా కొట్టేస్తున్నావు? చూడండి అయ్య గారు, ఇటు సెల్ ఫోన్ చూసుకుంటా చదువుకోకుండా పోకిరోళ్ళ తయారయ్యాడు. అన్నం తినాలన్నా హోంవర్క్ చేయాలన్నా ఫోన్ ఇస్తే చేస్తాడంట అయ్యగారు. వీడికి చదువు చాలా కష్టంగా ఉందట. యాదవ్కి కష్టంగా ఉందట. కష్టంగా యాదవ్కి. చాలే, ఇంకా ఆపు. నువ్వు బాధపడమాక, నేనున్నాను కదా. దేనికి బావా? ఆడికి ఫోన్ నేనెత్తాను. మీ ఓట్లన్నీ నాకే వేయాల. ఇక చదువు అంటావా? పరీక్షలు ఇంటికాడే పెట్టిస్తాను. 100కి 100 మార్కులు వేయిస్తాను. ఇదిగో పిఏ, నా నియోజకవర్గంలో పిల్లకాయలందరికీ సెల్ ఫోన్లు, వాటికి కావలసిన గేములు, అప్లోడ్లు, డౌన్లోడ్లు, అది ఇది అన్ని చూసి ఏర్పాటు చేసి, నా నియోజకవర్గంలో పిల్లకాయలంతా చాలా కష్టపడిపోతున్నారు. ఇది అక్కడ సోజ్యం. ఒరే సూరిగా, సుట్టీరా. ఇదిగోండయ్యా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ సూరిగా, ఏదైనా సీమ సరుకు రుసే ఏర్రా. అయ్యగారు, మరి అది ఏటి నసక్కు ఎసేట చెప్పు. జీతం ఇచ్చి 3 నెలలు అయిందయ్యా. కొంచెం ఖర్చులకు డబ్బులు కావాలి, ఇస్తారేమో అని. డబ్బులా? మీ తాత మా తాత దగ్గర చేశాడు, మీ నాన్న మా నాన్న దగ్గర చేశాడు, నువ్వు నా దగ్గర చేస్తున్నావు. మనమంతా ఒక ఫ్యామిలీగా. డబ్బులు అడగకూడదు. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి మన ప్రభుత్వం వచ్చాక మొత్తం కలిపి ఇచ్చేస్తాలే, ఏడవమాక. ఏమిటి కాలేజీ పిల్లకాయలు, మీరంతా బాగా చదువుకుని ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి మన నియోజకవర్గం మొత్తానికి పేరు తేవాలా. కాలేజీలో సరైన ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నాం సార్. ఇదిగో పిఏ, మన కాలేజీ పిల్లకాయలందరికీ డ్యాన్స్కి ఒక పబ్బు, ఆడుకోవడానికి ఒక క్లబ్బు, బోరు కొట్టిందంటే చూడడానికి ఒక సినిమా హాల్ కట్టించేయి. వాళ్ళు అడిగిన ఫెసిలిటీస్ అవి కాదు బావా. అవును సార్, మా కాలేజీలో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది. మా స్టడీకి చాలా ఇబ్బందిగా ఉంది. పిఏ, విన్నావుగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటి నుంచి పిల్లకాయల ఫోనుల్లో బొమ్మలు ఆగకుండా రావాలా. అవి నువ్వు చూసే బొమ్మలు కాదులే బావా. ఒరే పిఏ బామ్మర్ది, సీక్రెట్లు చెబితే సిరిగిపోద్ది. రాత్రి నుంచి నా ఫోన్ కూడా ఆగిపోయింది. ముందా పని చూడు. ఏందా సూపు, గొడుగుతో పొడిచి గోదాట్లో వేసేయగలను. హామీలు అట్నే ఉంటాయి. నువ్వు బద. బావా బావా,
బావా ఏంటా కంగారు, ఎవడో పోయినట్టు. నీ బాక్స్ బద్దలయ్యే టైం వచ్చింది బావా. ముందా ఏడు పాపి విషయమేంటో క్లియర్గా చెప్పు. ప్రజలకు తెలివి వచ్చేసింది బావా. వాళ్ళకి డబ్బులు వద్దంట, మన హామీలన్నీ స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టాలంట బావా. సంతకాలే? హామీలకి వాగ్దానాలకి సంతకాలు రిజిస్ట్రేషన్లు ఉండవు. గాల్లో ఇచ్చిన హామీలు గాల్లోనే కలిసిపోవాలా. ఇదిగో చూడు బామర్ది, మనం చెప్పేది కొండంత, చేసేది గోరంత. నువ్వు ఊరికే కంగారు పడిపోమాక. అబ్బా అది కాదు బావా, నువ్వు చేసిన హామీలన్నీ స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు, సంతకం పెట్టాలట. సంతోషం, మడిసి భద్రంగా బీరువాలో ఎట్టు. సంతకాలేగా, పెట్టేద్దాం మన ప్రభుత్వం వచ్చాక. మా విఆర్ క్రియేషన్స్ బాపట్ల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.